విషయాలను యావత్ తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఏ మాత్రం ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని వ్యక్తులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు సభలోకి వచ్చి ఈరోజు ఉదయం నుంచి దాదాపు ఆపోజిషన్ లీడర్ హోదా లేకపోయినా టీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడడానికి కేటీఆర్ గారికి 2 గంటల సమయం ఇచ్చినాం. ఈరోజు 2 గంటల సమయం తీసుకొని ఆ 2 గంటల సమయంలో మాట్లాడుతున్నప్పుడు కూడా మేము అందరం కూడా సభా మర్యాదను పాటిస్తూ సభా గౌరవాన్ని పాటిస్తూ మేమందరం కూడా ఆయన మాట్లాడిన మాటలని కూడా విన్నాం. ఆయన మాటలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రిప్లై ఇచ్చారు. అదేవిధంగా ఆయన స్పీచ్ అయిపోయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ ఉంటే కేటీఆర్ గారు అదేవిధంగా ఆయనతో పాటు ఉన్న భజన బృందం అందరూ కూడా ఏ మాత్రం ప్రజాస్వామ్యం గౌరవం లేకుండా ఈరోజు ఇంత ఇంపార్టెంట్ డే ద్రవ్య వినిమయ బిల్లును పాస్ చేసుకునే రోజు కావాలని చెప్పేసి ఆ రోజు ప్రజల ఆడ సభలో గందరగోళం సృష్టిస్తూ ప్రజలను మోసం చేయడానికి ఇప్పటికే పెద్ద ఎత్తున 10 సంవత్సరాలుగా పందికొక్కులాగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తులు మళ్ళా వచ్చి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా సభా మర్యాదలు పాటించకుండా అక్కడ జరుగుతున్న తీరును మీరు అందరూ కూడా గమనించాలి. ఈరోజు సభ చాలా శాంతియుతంగా సభ జరుగుతూ ఉంటే ఎక్కడికక్కడ సభలో ప్రతి విషయం మీద కూడా అడ్డుకుంటూ ప్రతి విషయం మీద కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు కూడా అడ్డుకోవడంలో ఏమాత్రం సమంజసం కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరును యావత్ తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాలలో ఎన్నడూ లేని గత 10 సంవత్సరాలలో సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న ఎమ్మెల్యేలకు ఒక్కరోజు కూడా మైక్ ఇయ్యలేదు సరిగా. కానీ ఈరోజు మేము ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ సభా మర్యాదలను కాపాడుతూ వారికి తగిన సమయం కేటాయించినా కూడా ఆ మర్యాదలన్నీ పోగొట్టుకుంటూ ఈరోజు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే అడ్డుకుంటారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు మాట్లాడితే అడ్డుకుంటున్నారు. తప్పుడుగా బిహేవ్ చేస్తూ మొత్తం అప్రజాస్వామికంగా వాళ్ళ తీరు ఈరోజు ఉందని చెప్పేసి సందర్భంగా తెలియదు. ముసలి కన్నీరు గారుస్తూ ఈరోజు ఏదో పబ్లిసిటీ కోసము సింపతి కోసము టీవీల ముందు మైక్ల ముందు మాట్లాడుకుంటూ సింపతి ఇంకా ఏదైనా తెలంగాణ ప్రజలతో మళ్ళీ ఏదైనా సింపతి పొంది మళ్ళీ ఏదైనా ప్రజలతో ఏదో పేరు తెచ్చుకోవాలనే ఆలోచనతో చేస్తున్నారు తప్ప కానీ మిమ్మల్ని ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే మీరు చేసిన మోసాలు మీరు చేసిన అవినీతి ప్రజలకు బాగా తెలుసు కాబట్టి మీరు ఎన్ని జిమ్మికులాడినా ఇట్లాంటి ఎన్ని నాటకాలు వేసినా కూడా ప్రజలను మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇట్లాంటి మోసగాళ్ళని ఇట్లాంటి మాయ మాటలు చెప్పేటోళ్లను ఇట్లా అప్రజాస్వామికంగా వ్యవహరించే వ్యక్తులను పట్ల ఏ మాత్రం కూడా మనము నమ్మొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈనాటి